హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శకుంతల అయితే అంటే ఆ, గంగ పెట్టిండే భోజనం తినేసి గంగను చూసేసి చాలా అంటే చాలా సంతోషపడుతూ భోజనం తినేసి ఇక బయటికి వచ్చేసి సంతోషంగా అందరితో పాటు ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు వంట చేయడానికైతే వంటగదిలోన వంట చేస్తూ ఉంటుందన్నమాట, చికెన్ బిర్యానీ. అప్పుడే రుద్ర ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అలా చూడగానే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. అప్పుడే శకుంతల దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ చెల్లెలైతే వచ్చేసి, వద్దు వద్దురా రుద్ర, చాలా రోజుల తర్వాత అక్క వంట చేస్తుంది అక్కడ, నువ్వు మరి నిన్ను చూసేస్తే అక్క చాలా అంటే చాలా బాధపడిపోతుంది, అందుకే నువ్వు అక్కడ అక్క దగ్గరికి వెళ్ళొద్దు, ఇన్ని రోజుల తర్వాత వంటగదికి వెళ్ళి వంట చేస్తుంది అంటే ఎంతో హ్యాపీగా ఉంది నాకు, అందుకే నువ్వు వెళ్ళొద్దు రుద్ర అని ఆపేసరికి రుద్ర అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఆలోచిస్తూ అలానే పడుకునేస్తాడనమాట. ఇక్కడ గంగా కూడా ఇంట్లో ఉన్నట్టే రుద్రకి కనిపించకుండా అలానే దాక్కొని ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా నైట్ అయితే సడన్గా రుద్రకి మెలకు వచ్చేస్తుందనమాట. అలా మెలకు రాగానే గుర్తు చేసుకుంటాడనమాట. అంటే చాలా రోజుల తర్వాత పెద్దమ్మ చేతి వంట తినాలని ఉంది, పెద్దమ్మ చేతి ముద్దలు నేను తినాలని ఉంది, కాకపోతే అదైతే జరగదు కాబట్టి నేను పెద్దమ్మ చేసిండే వంటనైనా నేను తింటాను అనేసి అక్కడి నుంచి హ్యాపీగా కిందికి వస్తాడనమాట. కిందికి వచ్చేసి ఓపెన్ అంటే బౌల్లోంచి ఓపెన్ చేసే క్యాప్ అయితే ఓపెన్ చేసేసి చూస్తే కొద్దిగా ఉంటుందన్నమాట. దాన్ని తినడానికి చూస్తూ ఉంటే సౌండ్ రావడంతో గంగ అయితే ఎవరొచ్చారు అనేసి సడన్గా రూమ్లోంచి పరిగెత్తి కిందకు వస్తుందన్నమాట. అంటే రుద్ర అయితే ఆ భోజనము ప్లేట్లోకి తీసుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే గంగ అయితే టెన్షన్ పడుతూ అక్కడ సౌండ్స్ చేస్తూ ఉంటే రుద్ర అయితే గంగని చూస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.